నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ. అప్పుడు పర్మిషన్లు ఇచ్చిండ్రు కదా, అది విధంగా కాదు. ఇచ్చిండ్రు, అయిపోయింది. వస్తున్నాయి అపార్ట్మెంట్స్, వస్తున్నాయి, పెద్ద ఎత్తున వస్తున్నాయి సార్. అది మీరు కూడా చూసింటారు, మీరు పోతూనే ఉంటారు. సో ఏ విధంగా ట్రాఫిక్ డీకంజెషన్ చేయాలని ఒక ప్రయత్నంలోనే పోతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా పెద్దలు మోటా గోపాల్ గారు ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి రోడ్స్ డ్యామేజ్ అనే రామ్నగర్, పద్మపుత్ర, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, సుందరయ్య పార్కుకు సంబంధించిన విషయాలన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుంటాం. మరి వీటికి సంబంధించి మీ ఆయంలో మా ఆయంలో కాకుండా అధ్యక్ష అందరికీ కూడా సదుపాయాలు కల్పించాలి. ఎక్కడైతే ఉందో డెఫినెట్లీ ఇవ్వమని చెప్పండి. వి విల్ టేకప్ ద రిపేర్ వర్క్స్. దానికి కూడా ఓ ప్రయత్నంలో పోతా ఉన్నాం అధ్యక్ష. పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మిస్సింగ్ లింక్స్కి సంబంధించి టెండర్స్ క్యాన్సిల్ చేశారని, బండ్లగూడకు సంబంధించిన రాజనగర్ నియోజకవర్గానికి గురించి ప్రస్తావన చేశారు. టెండర్స్ క్యాన్సిల్ అని కాదు అధ్యక్ష, ఈరోజు ఎక్కడ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని సమీక్ష చేసుకొని ఏ పనులు చేపట్టాలి, మీకు ఒక ప్రతిపాదన ఉండొచ్చు, మీ కార్యాచరణలు ఉండొచ్చు, అది కూడా దృష్టిలో పెట్టుకుంటాం. కానీ ఈరోజు సమీక్ష చేసినప్పుడు ప్రయారిటీ ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన మేము కూడా అధికారుల దగ్గర నుంచే నివేదిక తీసుకుంటాం అధ్యక్ష. ఆ నివేదిక ఆధారంగానే రోడ్లు ఇక్కడ అవసరం లేదంటే ముందు ఇక్కడ కాకుండా అక్కడ ఉన్న ప్రాంతానికి సంబంధించిన సమస్యలు తీసుకొని ముందుకు పోవడం జరిగింది. ఏదైనప్పటికీ వారి నియోజకవర్గంలో కూడా తప్పకుండా వారు చెప్పే ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తాం అధ్యక్ష. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు బ్రాడ్గా ట్రాఫిక్కి సంబంధించిన అంశం కానీ, రద్దీకి సంబంధించి, మరి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి సంబంధించిన అంశం చెప్పారు. మేము ఆపలేదు సార్, అది మీరు మొదలుపెట్టిన 20 కానీ ఆ ఎస్టీపీ పార్కులు అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఆపలేదు సార్. ఆపేది ఉంటే మీరు ఆపే కార్యక్రమం ఎక్కడ కూడా ఆపలే. దాంతోపాటు ఈరోజు మూసి, అది చెప్తాను, నేను స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాను సార్. మీరు మొదలుపెట్టి ఉండొచ్చు, అవన్నీ కంప్లీట్ చేసుకొని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. మా లక్ష్మారెడ్డికి నియోజకవర్గానికి మేమే పోయినాం, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు మేము పోయి ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అనేక సందర్భాల్లో కూడా 2-3 ఎస్టీపీ ప్లాంట్స్ చేపట్టడం జరిగింది. నేను సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గానికి పోతే నా దగ్గరికే వస్తున్నారు అంటున్నారు. సుధీర్ రెడ్డి గారు ఇప్పుడే అంటారు 20 సార్లు వచ్చిపోయారు అంటున్నారు. మా కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు రాలేదంటున్నారు. వస్తే వచ్చింది అంటున్నారు, రాకుంటే రాలేదంటున్నారు. సార్ ఈరోజు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సంబంధించి అధ్యక్ష మూసి ఏదైతే ప్రాజెక్ట్ చేపట్టడం జరిగిందో, నేను ఉదాహరణ చెప్తాను. ఇట్ మే బీ గాన్ ఓవర్ సైట్ కేటీఆర్ గారి హయాంలో. కానీ వన్ స్పెసిఫిక్ ఇన్స్టాన్స్ ఎస్టీబీ నేరుగా మూసి మధ్యలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిండ్రు అధ్యక్ష. సో ఓవర్ సైట్ జరిగి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. మూసీకి సంబంధించి ఎస్టీపీ ప్లాంట్ మధ్యలో పెడితే ఇట్స్ ఎ టెక్నికల్ ఎర్రర్. సరే, అధికారులు తప్పు ఉండొచ్చు, టెక్నికల్గా వారు సరిగ్గా చూడకపోవచ్చు, మంత్రి గారు శాంక్షన్ చేసి ఉంటారు, పనులు మొదలుపెట్టి ఉంటారు. స్పెసిఫిక్గా పోయే కార్యాచరణ అధికారులు తీసుకోపోయి ఉంటారు గత ప్రభుత్వ హయాంలో. సో ఈరోజు చెప్తా ఉన్నాం సైంటిఫిక్గా, ఈరోజు శాస్త్రీయబద్ధంగా ఈరోజు తీసుకునే కార్యాచరణ తీసుకొని ఈరోజు మనకు సంబంధించిన ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ సంబంధించి మూసీ ఇరువైపులా కూడా మూసీ నదికి సంబంధించిన అంశం విషయంలో క్లీన్ వాటర్ ఫ్లో కావాలి, జీవనది కావాలి అని ఎస్టీపీలకు సంబంధించి మన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పింది. అదేదైతే గ్రే వాటర్ వస్తుందో గ్రే వాటర్ పరిశ్రమలకు ఉపయోగించుకునే విధంగా, అదేవిధంగా కలుషితమైన నీరు మూసీలో కలవకూడదనే అంశం విధంలో వివిధ ఎస్టీపీ ప్లాంట్లను కూడా మేము సంకల్పించడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున కూడా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. అమృత్ స్కీమ్ చెప్పారు, దాని పెద్ద ఎత్తున కూడా తీసుకెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించి తెలంగాణ కూడా భారతదేశంలో ఉన్నదని ఇచ్చిండ్రు, ప్రత్యేకంగా ఇవ్వలే. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. ఇంకా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే అమృత్ ఇక్కడికి ఇచ్చిండ్రా లేదో అని బేరీజ్ చేసుకొని మనం కూడా మాట్లాడదాం. నేనేం చెప్తా ఉంటాను, ఈరోజు ఇచ్చిండ్రు, మెహర్బానీ కాదు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కూడా కేంద్రంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు భారతదేశానికి సంబంధించిన అంతర్భాగం తెలంగాణ కనుక తెలంగాణ కొద్దిగా ఇచ్చిండ్రు, ఇంకా కూడా ఎక్కువ కావాలి. కేవలం ఆంధ్రప్రదేశ్కే ఇచ్చే కార్యక్రమం చేయకుండా ఇస్తే ఇచ్చుకోండి, దానికి అదనంగా ఇవ్వాలనే ఒక కార్యాచరణ తీసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భమే కాదు, వీ హ్యావ్ ఏ కంపారిజన్.
ప్రతి రాష్ట్రంతో కంపారిజన్ ఉంటుంది అధ్యక్ష. ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ కాదంటలేను, వాళ్ళు కూడా తెలుగు ప్రజలే. కానీ వారితో సరిసమానంగా కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలని మీ ద్వారా గౌరవ సభ్యులకి, ఆ గౌరవ సభ్యులు గౌరవ 8 మంది పార్లమెంట్ సభ్యులకు, 2 మంత్రులను, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కోరతారని మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏసీడీపీకి సంబంధించి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్క గారు ఇన్ఫార్మల్గా కూడా చెప్పడం జరిగింది. మరి ఏసీడీపీకి సంబంధించి కాదు, మీరు ప్రతిపాదనలు తీసుకురండి మీ నియోజకవర్గాలకని బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఈరోజు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. నేను ఐఎమ్ రీటరేటింగ్ ఇట్, ఎందుకంటే వారిని కూడా అడిగినా మళ్ళీ రీటరేట్ చేయాలని, ఎందుకంటే మాట్లాడుతూ ఉన్న సందర్భంలో చెప్పడం జరిగింది. ఫతేనగర్ బ్రిడ్జికి సంబంధించి నోట్ చేసుకున్నాం అధ్యక్ష. వీ విల్ ట్రై టు యాక్ట్ ఇట్ ఆన్ ఇట్ ఫాస్ట్. ప్రోటోకాల్కి సంబంధించి మీరు అడిగారు సార్, మీరు కానీ వారు కానీ సార్. అప్పుడు నా మనోవేదన కూడా నేను కేటీఆర్ గారికి అనేక సందర్భాల్లో చెప్పినాను. సభాపతిగా ఉన్న అక్కడ ఉన్న పెద్దలు స్పీకర్ గారు ఉండే వారికి కూడా అనేక సందర్భాల్లో సార్, ఒక్కసారి కాదు, నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో ఈరోజు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఆ విధంగా నాకు జరిగినట్టు మీకు అందరికి కూడా జరగొద్దని అనుకుంటా. డెఫినెట్లీ నాకు ఉల్లంఘన జరిగింది, మీకు జరగొద్దు. వి విల్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. వీఆర్ హియర్ ఫర్ ఇట్ సార్. ఈరోజు అనేక సందర్భాల్లో చాలా మంది సభ్యులు నాలాగా ఎన్నుకోబడ్డారు అధ్యక్ష. దాంట్లో ఉంటేంది లేకుంటేంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించే ప్రయత్నంలో మనం అందరం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రయత్నంలోనే పోతాం. కానీ ఓ ప్రోటోకాల్, ఓ ప్రివిలేజ్ సంబంధించిన అంశంలో సార్ మీరు స్పీకర్గా కూడా మన చీఫ్ సెక్రటరీ గారికి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ యాజ్ పర్ ద ప్రివిలేజ్ అండ్ ద ప్రోటోకాల్ డ్యూలీ which has to be accorded to honorable members. We will try to see that it will be done. కానీ ఒక్కటి విషయం అధ్యక్ష, మీరు గత ప్రభుత్వంలో మొత్తం స్టోన్ పింక్ కలర్ వేసేసారు. పింక్ కలర్ వేసేసింది సార్. సార్ 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 నేనే చెప్తా ఉన్నాను సార్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ సార్. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం ఐఎమ్ విజువలైజింగ్ సార్. నేను తెలుగుదేశం హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా, మీ హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా. we see the disparity, how values are coming down, how system is going to get changed. when మేము చెప్తా ఉన్నాం, మేము జాతీయ పార్టీగా కొన్ని విధానాలు పాటిస్తాం అధ్యక్ష, కొన్ని వాల్యూస్ పాటిస్తాం. రీజనల్ పార్టీకి ఉండదు, జనరల్లీ ఉండదు, మొత్తం దేశంలో కూడా అట్లా ఉండదు. సో అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. వీఆర్ అగైన్ ట్రయింగ్ టు కల్టివేట్. సరే నిజంగా నేను కాదండి, నేను చెప్తాను, నేను అనుభవించి చెప్తా ఉన్నా, మీ పరంగా కాదు. ఇప్పుడు చూడండి, కౌశిక్ రెడ్డి గారు పింక్ కలర్ వేసుకున్నారు. ఏమని అంటున్నామా? పింక్ కలర్ వేసుకున్నాం అంటున్నామా? మేడం పింక్ కలర్ వేసుకుంది ఏమని అంటున్నామా? వి రెస్పెక్ట్. కానీ బండలకు కూడా పింక్ కలర్ వేసిడేంది అధ్యక్ష, టెంట్లకు కూడా పింక్ కలర్ అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? ఇది ఇస్ ద కల్చర్. మనం ప్రతిపాదించే కార్యక్రమం చేసే దాంట్లో సార్ మీరు చెప్పిన అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతాం అధ్యక్ష. మా మల్లారెడ్డి సాబ్ వారంటే మాకు గౌరవం అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకునేందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కొత్త పెళ్లి కొడుకు కదా, కొత్తగా వచ్చిండ్రు, వచ్చిన సందర్భంలో అన్ని నిజాలే మాట్లాడతారా అనుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంలోనా నిజాలు మాట్లాడితే బాగుంటుండే అధ్యక్ష. మళ్ళా అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు పెద్దలు మల్లారెడ్డి గారు. నేనెందుకు అడుగుతా? ప్రజలు అడిగితే చేయాలి, మేమెందుకు అడుగుతాం సార్? సార్ జవహర్ నగర్కి సంబంధించిన కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పిన అధ్యక్ష, కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పాను. ఆడ ఆయన అన్ని పెట్టిండు సార్. సార్ నేను వారి గురించి ప్రస్తావన చేయటం లేదు అధ్యక్ష. కష్టపడి పైకి వచ్చిండ్రు, ఒక స్థాయికి వచ్చిండ్రు. వి ఆనర్ దెమ్, వి ఆనర్ హిమ్ సార్, వి డోంట్ వాంట్ టు డిగ్రేడ్ హిమ్. కానీ మా మల్లారెడ్డి గారు బయట ఉన్నప్పుడు బయట మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడతారు సార్. కానీ ఆయన సభలోకి రాగానే ఇన్ఫ్లుయెన్సర్ ముందట ఒక్కరు ఉంటారు కదా సార్, ఆ పక్కలు ఉంటారు కదా సార్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడి సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాడు అధ్యక్ష. ఈరోజు మల్లారెడ్డి గారు జవహర్ నగర్కి సంబంధించిన డంప్ యార్డ్కి సంబంధించి
అన్నీ చేసేసినాం అన్నారు. అన్నీ చేసినాక మళ్ళా సార్ బురద కుప్ప అది మొత్తం దృష్టిలో పెట్టుకొని, అంటే ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ కేటీఆర్ గారు కూడా, వెన్ వీఆర్ విజువలైజింగ్, మీరు డంప్ యార్డ్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంటు ప్లస్ 48 మెగావాట్లకు సంబంధించిన వేస్ట్ మేనేజ్మెంట్ పవర్ ప్లాంట్ పెట్టిండ్రు. సో అప్పుడున్న అధికారులు కానీ మీరన్నా ఆలోచన చేశాను 20 years వరకు ఈ డంప్ యార్డుకు సంబంధించి ఎంత డంప్ అక్కడ పడుతుంది, ఆ కార్యాచరణ తీసుకొని ఒక 20 సంవత్సరాలు ముందుగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాల్సి ఉండే. అది జరిగితే మేము ఎంత డంప్ చేసినా అక్కడే ఉంటుంది అధ్యక్ష, ఆ ప్రాసెస్లో మిగిలిపోతూ ఉండే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, వీఆర్ ఆల్సో బిల్డింగ్. ఈరోజు మీరు చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటాం మల్లారెడ్డి గారు, దానికి సంబంధించిన వాసనగా